RTI Live News. Ask for right. ఓదెల మండలం కొలనూరు గ్రామంలో వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర అతిపెద్ద జాతర. మేడారం తర్వాత ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. కొలనూరు రెండవ జాతరగా 1974లో అప్పటి సర్పంచ్ దండంనేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గుర్తింపు పొంది 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు నాయకత్వంలో భక్తులకు రోడ్ల సౌకర్యం, నీళ్లు, విద్యుత్ లైట్లు మరియు అన్ని వసతులు కల్పించినందుకు ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. పత్రికా విలేకరులకు మరియు పోలీస్ సిబ్బందికి, మండలం అధికారులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మిక సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞత తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండెటి ఐలయ్య యాదవ్, కుంచం మల్లయ్య, గాజుల శివశంకర్, గట్టు యాదవ్, అట్టపల్లి మధు, గడ్డం గణేష్, కల్లెపల్లి శంకర్, తోట్ల శ్రీకాంత్, గుండెటి శ్రీకాంత్, తోట్ల ఉదయ్, గడ్డం రాజ్కుమార్, దేవుడి ఎల్లారెడ్డి మరియు భక్తులు పాల్గొన్నారు. మంచి ఎత్తలేదు కలరు. ఈరోజు కొల్లూరు సమ్మక్క జాతర దగ్గర స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క జాతర అయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ జాతర కొల్లూరుగా పేరు సంపాదించుకుని ఈరోజు 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి స్వీట్ల పంపిణీ చేసి భక్తుల అందరికీ అభినందనలు తెలియడం జరిగింది. జాతర మరి ఇంత పెద్దగా ఘనంగా నిర్ణయించడం కోసం కృషి చేసినటువంటి సీఎం యనమల రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి మరి రోడ్ల సౌకర్యం, నీళ్ల సౌకర్యంతో పాటు విద్యుత్ లైట్ల సౌకర్యంతో పాటు మరి భక్తులకు ఎలాంటి అవానించని సంఘటనలు జరగకుండా మరి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించి నందుకు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియడం జరిగింది. జాతర ఇంత పెద్ద ఎత్తున మరి జరిపించినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ చూడం, పోలీసు సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులు అందరికీ చూడం, మరి వైద్య సిబ్బందికి, జాతరలో వాలంటీర్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ 1974లో స్టార్ట్ అయిన ఈ జాతర ఈరోజు 2004 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వంలో మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇన్ని సౌకర్యాలు కల్పించిన ఈ ప్రజా ప్రభుత్వానికి